భారతదేశంలో టాలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటి ఆధారంగా డిమాండ్ ఆధారంగా సర్వేలు నిర్వహించి ప్రతి నెల ఆర్మాక్స్ మీడియా అనే సంస్థ ఒక సర్వే నిర్వహిస్తుంది. మోస్ట్ పాపులర్ హీరో ఎవరు ఇండియాలో అని. దాంట్లో టాప్ 10 హీరోస్ కూడా ప్రకటిస్తుంది. అందులో భాగంగానే జూలై నెలలో మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో నిలబడినట్టు ప్రకటించింది. ఆయనకి జూలై నెలే కాకుండా గత కొద్ది నెలలుగా కూడా ప్రభాస్ గారి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నట్టు ఇండియాలో తెలియజేసింది ఆర్మాక్స్ మీడియా. ఇక రెండవ స్థానానికి విషయానికి వస్తే ఇళయ దళపతి విజయ్ 2వ స్థానంలో నిలిచారు. 3వ స్థానంలో బాలీవుడ్ బాల్ స్టార్ షారుఖ్ ఖాన్ నిలవడం జరిగింది. ఇక మన అల్లు అర్జున్ తగ్గేదేలా 4వ స్థానంలో కొనసాగుతూ ఉంటే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ వచ్చి 5వ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇంకా 6వ స్థానంలో ప్రిన్స్ మహేష్ బాబు కొనసాగుతూ ఉండగా 7వ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నారు. 8వ స్థానంలో మాత్రం రామ్ చరణ్ తేజ్ కొనసాగుతూ ఉంటే 9వ స్థానంలో సల్మాన్ ఖాన్, 10వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు. చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మోస్ట్లీ టాప్ 10 లిస్ట్లో టాలీవుడ్ హీరోలు ఎక్కువ మంది ఉన్నారు. జస్ట్ 2 హీరోలు మాత్రమే, ఒకరు సల్మాన్ ఖాన్, ఒకరు షారుఖ్ ఖాన్ మాత్రమే ఆ టాప్ 10లో ఉండటం నిజంగా మన టాలీవుడ్కి ఒక గర్వకారణం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా బాలీవుడ్ నెంబర్ 1 స్థానంలో వారే కొనసాగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు టాలీవుడ్ నుండే దేశవ్యాప్తంగా రికార్డు సృష్టిస్తున్నాయి. అందులో భాగంగా ఈ సర్వేలో కూడా టాప్ 10 పాపులర్ హీరోస్లో కూడా ఎక్కువ మంది టాలీవుడ్ హీరోలు ఉండటం నిజంగా వెరీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఎక్కువ నెంబర్ 1 స్థానంలో నిలిచారంటే ప్రభాస్ గారు ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు సలార్, ప్రౌజీ, కల్కి 2 వంటి సినిమాల్లో నటిస్తూ ఉండడమే కాకుండా ఇటు టాలీవుడ్లోనూ అటు బాలీవుడ్లోనూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎక్కువ క్యూలో ఉన్నారు ఇంత మూవీస్ తీయాలని. ఈ వెయిటేజీ దృష్ట్యా, ఈ డిమాండ్ దృష్ట్యా ప్రభాస్ గారు నెంబర్ 1 స్థానంలో మోస్ట్ పాపులర్ హీరోలుగా ఈ జూలై నెలలో కొనసాగుతున్నట్టు మీడియా సంస్థ ప్రకటించింది. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.